హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో మా తోటలోని గులాబీ మొక్కలకు ప్రతి సీజన్లో ఎక్కువ పూలు పూయడానికి ఎటువంటి టిప్స్ ఫాలో అవుతున్నానో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి చూసేయండి. మరి మీ గులాబీ తోటకు కూడా టిప్స్గా ఉపయోగపడతాయి. సరైన సంరక్షణ పోషణాలు లేకుండా మొక్కలు పూలు పూయడం కష్టం అవుతుంది. అందుకే ఈజీగా ఇంట్లో లభించే పదార్థాలతోనే మీ మొక్కలకు కావాల్సిన ఎరువులు పోషకాలను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన సహజ ఎరువులు గులాబీ మొక్కల్లో పువ్వులు సంఖ్యను పెంచడమే కాకుండా వాటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. చెట్టు నిండా పూలు రావాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి. శీతాకాలంలో కానీ, వేసవికాలంలో కానీ, వర్షాకాలంలో కానీ మీ గులాబీ మొక్కలు ఏపుగా పెరిగి ఏ కాలంలో అయినా గులాబీ మొక్కలకు పోషకాలు అధికంగా ఉండే ఎరువులు మాత్రమే ఇవ్వాలి. ఆవాల కేక్, మజ్జిగ, అరటి తొక్క, ఎప్సమ్ సాల్ట్ మొదలైన ఉపయోగించవచ్చు. ఒక గుప్పుడు ఆవాల కేకను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఈ నీటిని మొక్కల వేర్ల మీద పోయడం ద్వారా అవసరమైన పోషకాలు నేలకు చేరుకుంటాయి. వేగంగా కొత్త మొగ్గలు పెరుగుతాయి. అదేవిధంగా మజ్జిగ వేయడం వల్ల నేలకు సహజ ప్రోబయోటిక్గా పనిచేస్తుంది. అరకప్పు మజ్జిగ నీటిలో కలిపి మొక్కలపై వేయడం వల్ల వేర్ల బలం పెరుగుతుంది. అరటి తొక్కలు కూడా గులాబీలు పెరగడానికి బాగా సహాయపడతాయి. ఎందుకంటే వాటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. తొక్కలను కోసి మట్టిలో పాతిపెట్టడం లేదా ఎండబెట్టి రుబ్బుకొని చెట్టుకు వేయడం వల్ల పువ్వుల రంగు పెరుగుతుంది, వాటి సంఖ్య కూడా పెరుగుతుంది. ఆకుపచ్చ ఆకులు ఉన్న కానీ పువ్వులు లేని మొక్కలకు ఎప్సమ్ లవణాలు తేలికపాటి ద్రావణం ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మెగ్నీషియం లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. గులాబీ మొక్కలు ఎప్పుడు 5 నుండి 6 గంటల సూర్యరశ్మిని పొందాలి. క్రమం తప్పకుండా ఎండిపోయిన బలహీనమైన కొమ్మలను తేలికగా కత్తిరించడం వల్ల మొక్క తన కొత్త శక్తిని కొత్త కొమ్మలకు, మొగ్గలకు అందిస్తుంది. శీతాకాలంలో వేరు తెగులు ప్రమాదం పెరుగుతుంది కాబట్టి అధికంగా నీరు పెట్టడం హానికరం. ఎరువులను ఎల్లప్పుడూ వేళ్ల నుండి దూరంగా వేయాలి. ఎరువులు వేయడానికి ఉదయం సమయం సరైంది. ఇలాంటి చిట్కాలు పాటిస్తూ ఉంటే మీ తోట అందాన్ని పెంచుకోవచ్చు. కూరగాయల తొక్కలు, ఉల్లి పొట్టు ఇలా వంటగది వ్యర్థాలను ఎండబెట్టి పొడి చేసుకుని మొక్కలకు వేస్తాను. దాంతోపాటు జిప్సమ్ సాల్ట్ కూడా వేస్తాను. వారానికి ఒకసారి మాత్రమే వేయాలి. ఇక వేపగింజల వాటర్ను మొక్కలపై స్ప్రే చేయాలి. ఎప్పుడైనా వర్మీ కంపోస్ట్ కూడా వేయవచ్చు. చూడండి మా గులాబీ మొక్కలకు ఎన్నేసి పూలు ఉన్నాయో. ఉల్లిపాయల పొట్టు కూడా గులాబీ మొక్కల పూలు పెరగడానికి సహాయపడతాయి. ఇక నేనైతే గులాబీ మొక్కలకు ఇంట్లో వంటగదిలో ఉండే వేస్ట్తోనే ఎరువు తయారు చేసుకుంటాను. మీరు కూడా మీ గులాబీ తోటను పెంచుకోవడానికి ఈ టిప్స్ ఉపయోగపడతాయేమో చూడండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.